ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు అవుటర్ సీస్లో అయితే ఓవర్సీస్లో అయితే మీరు డిఎంఎస్ఎఫ్ సెలెక్ట్ చేసుకోండి. బికాస్ నా ఫ్రెండ్స్ చాలామంది ఓవర్సీస్ వేరే కంట్రీస్లో వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ పాపం చాలా ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా బీట్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అవ్వనివ్వండి, క్లైమేట్ ప్రాబ్లమ్ అవ్వనివ్వండి, క్లినికల్ ఇష్యూస్ కానివ్వండి, లైక్ వాళ్ళకి బేసిక్గా ఇక్కడ మనకి ట్రాపికల్ క్లైమేట్ అనమాట. సో ఇట్ విల్ బీ సిమిలర్ టు ఇండియా. అండ్ ఇంగ్లీష్ ఇక్కడ కామన్ స్పీకింగ్ లాంగ్వేజ్. పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ అందరూ చాలామంది ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. సో మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. టీచింగ్స్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ మనకి నార్మల్గా క్లినికల్ టాపిక్స్ అయితే బయట కంట్రీస్లో అయితే జనరల్గా థియరీ ఒక్కటే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎఫ్ఎంజీ ఎగ్జామ్స్ కానివ్వండి, పీజీ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ట్రెండ్లోకి వచ్చింది ఏంటంటే వీడియో బేస్డ్ క్వశ్చన్స్. ఈ వీడియో బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ మనం క్లినికల్ లాంగ్వేజ్, ఇక్కడ క్లినికల్ టర్మ్స్ ఇవన్నీ నేర్చుకొని ఇక్కడ క్లినికల్ రొటేషన్స్ పాస్ అయిన వాళ్ళే అక్కడికి వెళ్ళి ఆ వీడియో బేస్డ్ క్వశ్చన్స్ రాయగలుగుతున్నారు. వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి క్లినికల్ రొటేషన్స్ అవేం లేవు. సో వాళ్ళకి చాలా డిఫికల్ట్ అవుతుంది రాయడానికి. అండ్ బేసిక్గా బాగా చదువుకొని ఒక మంచి డాక్టర్ అవ్వాలనుకుంటే డిఎంఎస్ఎఫ్ కాలేజ్ ఇస్ ద బెస్ట్.